లలిత గారు ఈరోజు స్కూల్ ప్రారంభం చేస్తున్నారు. ఈ స్కూల్ ప్రాధాన్యత గురించి కొంచెం మీరు చెప్పండి. నమస్కారము. తెలుగు సమాజ శిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న భావన ఋషి తెలుగు మాధ్యమిక విద్యాలయము మేము చాలా రోజుల నుంచి అంటే స్టార్ట్ చేసిన చాలా ఏళ్ళైంది. ఇప్పుడు ప్రస్తుతం అది కన్నేరులో ఉండే. ఇప్పుడు అక్కడ నుంచి మేము పిఎం స్కూల్ పేనగాకు తీసుకొచ్చినాము. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఆమోదిత ప్రభుత్వ పాఠశాల. ఇందులోపల 8th, 9th, 10th తెలుగు మాధ్యమిక విద్యాలయం లోపల సెమీ ఇంగ్లీష్ మీడియం ఈ స్కూల్ మేము నడుపుతున్నాము. ఇందులోపల పిల్లలకు ఉచితంగా పుస్తకాలు కానీ, తర్వాత ఫీజులు కానీ ఎటువంటి ఇందులోపల ఉండవు. పూర్తిగా ఉచితంగా మేము గవర్నమెంట్ ప్రకారం ఈ స్కూల్ మేము నడిపించాలని ఇక్కడ ప్రారంభించడం, ఇక్కడికి మేము తీసుకొచ్చినాం. దీన్ని ఇక్కడ ముందు కన్నేరులో ఉండే. ఇందులోపల పిల్లలకు ఉచితంగా విద్యతో పాటు కంప్యూటర్ కూడా మేము నేర్పాలని అనుకుంటున్నాము. అలాగే పిల్లలకు ఉచితంగా పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, అలాగే కంప్యూటర్ విద్యతో పాటు అన్ని యాక్టివిటీస్ ఇందులో కూడా మేము చాలు చేస్తున్నాము. ఈ యొక్క స్కూల్కు మీ పిల్లలను పంపించాలని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ ఎటువంటి తక్కువ ఉండదు. ఇంగ్లీష్ మీడియం ధీటుగా మేము దీన్ని నడపాలని మేము అనుకుంటున్నాము. కాబట్టి మీ యొక్క పిల్లలను ప్రస్తుతము 8, 9, 10వ తరగతి స్టాండర్డ్ లోపల ఒకవేళ కొందరు పిల్లలు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే బంద్ చేసిన వాళ్ళు కూడా మేము ఇందులోపల 8వ తరగతి లోపల 9వ తరగతిలో మేము అడ్మిషన్ పూర్తిగా ఉచితంగా తీసుకుంటాము. ఇందులో ఎటువంటి డొనేషన్లు కానీ, ఫీజులు కానీ ఏమి ఉండేవి. ఇది మొత్తం ప్రభుత్వ ఆమోదిత గ్రాంటెడ్ స్కూల్ ఇది. కాబట్టి ఈ స్కూల్కు మీరు అతి త్వరగా వచ్చి ఒకసారి సందర్శించండి. స్కూల్ లోపల వాతావరణం ఎలా ఉన్నది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఒకసారి మీరు రండి, తప్పకుండా రండి. ఈ స్కూల్కు అడ్మిషన్లుగా మీరు రావాలని నేను ఆశిస్తున్నాను. ఇందులో తెలుగు విద్యార్థులకు చాలా ఆధునిక విద్యా బోధన మేము బోధించాలని మా మేనేజ్మెంట్ వాళ్ళు తీర్మానం చేసిండ్రు. కాబట్టి ఇందులో మీకు అన్ని వసతులు, ఇందులో సౌకర్యాలు మేము ఇలా కల్పిస్తున్నాం.